ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీరు ఎంతో ఆనందపడతారు. అంటే ఎటువంటి గుడ్ న్యూస్ని మీరు ఫోన్ కాల్తో రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి వారి యొక్క జాతకంలో జీవితంలో ఎటువంటి దేవారాధన మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కుంభరాశి వారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎన్ని సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండరు. ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీనస్థితిలోకి వెళ్ళినా కానీ వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యంగా అయినా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తాయి. అయితే వీరిని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. విలాసవంతమైనటువంటి వీరి భావాల పట్ల, సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరిలో కొంత సమయం గడిపారంటే వారి పర్సనల్ విషయాలను కూడా వీరు షేర్ చేసుకుంటారు. అటువంటి ప్రజా ఆకర్షణ స్వభావాన్ని, అటువంటి ప్రజాభిమానానికి సంబంధించినటువంటి కలిగి ఉంటారు. అలాగే ఈరోజు అనేది చక్కటి పర్సనల్ విషయాలను కూడా వీరు షేర్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అందరితో కలిసి పోయే తత్వాన్ని కలగలిగిన వారు ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని, మంచి చెడు చూసుకొని, బేరీజు చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరికి పెద్దగా నచ్చదు. అలాగే ఎప్పుడూ కూడా అందరూ చేసే వ్యాపారాలను, వాటిని కాకుండా కొత్త కొత్త వ్యాపారాలను చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే విషయం చర్చించి తీసుకున్న నిర్ణయాలే లాభదాయకంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అయితే మీకు ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవాలి. అంటే చాలా కాలం నుండి మీరు రిసీవ్ చేసుకోవాలనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే మీ జీవితం ఒక్కో రకంగా ఉంటుంది, పరిస్థితులు ఒక్కో రకంగా భిన్నంగా ఉంటాయి. మీ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్తనైతే కోసం మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త మీ ఫోన్ కాల్ ద్వారా రూపంలో మీరు వినబోతున్నారు. అంటే మీ వివాహకు సంబంధించింది కావచ్చు,
కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫోన్ కాల్ ద్వారా అందుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.